విచ్చౌడిగా రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి యొక్క బ్రదర్స్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా హ్యాండ్ ఉండాలి, మా హ్యాండ్ లేదే ఏది కూడా జరగకూడదని చెప్పేసి వాళ్ళు రాసుకున్న రాజ్యాంగంలో ఏదో గొప్ప చరిత్రను సృష్టిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో వీళ్ళ పత్రమే నడవాలి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో నన్ను కాదని ఏ టెండర్లు కానీ ఏ విషయం కానీ ఏ వ్యవహారం కానీ జరగొద్దు, మీరు ఏం చేయాలన్నా కూడా మా కమిషన్ ఇచ్చుకోవాలన్నట్టుగా ఇంతకుముందు కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. మీకేం పైరవీలు కావాలన్నా మా తమ్ములను కలవనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో కలెక్టర్లకు కూడా ఆదేశం ఇచ్చిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరేందంటే వీళ్ళ అన్నదమ్ములందరూ ఏకమయ్యి ఇక కొడంగల్ని శాసిస్తున్న ఓ బ్రదర్నుడు, ఆ బ్రదర్ ఏం చేసిండంటే డైరెక్ట్గా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి నియోజకవర్గంలో వేలు పెట్టాడట. అయితే దానిపైన మంత్రికి ఫిర్యాదు చేశాడట. ఫిర్యాదు చేస్తే తమ్ముడు అన్నగారు మీరు ఆ నియోజకవర్గంలో వేలు పెట్టకండి అని చెప్తే నీ మాట నేనెందుకు ఇంటా, నాకేం అవసరం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికే ధమ్కీలు ఇచ్చే స్థాయి దాకా వచ్చింది ముచ్చట. అయితే కొట్లాట యాడి దాకపోతుందో ఒకసారి మీరే చూడండి. ఇక స్పీకర్ వర్సెస్ సీఎం బ్రదర్. వికారాబాద్లో పెత్తనం చెలాయించడంపై అసంతృప్తి. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకోవద్దని సోదరుడికి రేవంత్ రెడ్డి ఆదేశం. అయినా వినని బ్రదర్, అసహనం వ్యక్తం చేస్తున్న సీఎం. వికారాబాద్ జిల్లా స్పీకర్ ముఖ్యమంత్రి సోదరుడి మధ్య వివాదం నడుస్తున్నదా? బ్రదర్ పెత్తనంపై స్పీకర్ నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారా? జోక్యం చేసుకోవద్దని స్వయంగా సీఎం చెప్పినా ఆయన సోదరుడు వినడం లేదా? అందుకే సోదరుడిని పరోక్షంగా దెబ్బతీసేందుకు సీఎం పావులు కదుపుతున్నారా? ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఇది. దీనిని కాంగ్రెస్ వర్గాలు అవును అనే సమాధానం ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 2 ఏళ్లుగా వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు నేనే రాజు నేనే మంత్రి అనే వ్యవహారంలో తరహాలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంగతి తెలిసిందే. జిల్లా అంతటా తాను చెప్పిందే వేదం అనేలా నడిపించారని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గంతో పాటు వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ఆయన హవా కొనసాగింది. 4 నియోజకవర్గాలకు సంబంధించిన పైరవీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు, అన్ని శాఖలు, అన్ని స్థాయిల అధికారుల పోస్టింగ్లు బ్రదర్ కనుసన్నాల్లోనే సాగాయని చెప్తున్నారు. ఆయన అనుమతి లేనిదే కలెక్టర్ కూడా ఈ నిర్ణయం తీసుకోలేరనేలా పెత్తనం చెలాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే అన్ని పనులు జరిగాయని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. అయినా మారలేదు. స్వయంగా చెప్పిన బ్రదర్ లెక్కలేదని తేలుస్తున్నది. కొడంగల్తో పాటు అన్ని నియోజకవర్గాల పరిధిలోనూ తన పెత్తనం కొనసాగుతున్నారని చెప్తున్నారు. భూదందా, పైరవీలు, సెటిల్మెంట్లు ఆపడం లేదని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం సీరియస్ అయ్యారని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రాధాన్యాన్ని తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సోదరుడికి జీ హుజూర్ అనేలా వ్యవహరిస్తున్న అధికారులు బదిలీ చేసేందుకు కార్యాచరణ మొదలైనట్టుగా సమాచారం. జిల్లా స్థాయి మొదలు మండల స్థాయి వరకు పలువురు అధికారులపై వేటు ఖాయమని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ తీరుగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అడ్డిపాచరికి అమ్మడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో డైరెక్ట్ సీఎం గారే చెప్పారన్నమాట. ఎందుకు అన్నగారు ఎందుకు ఏలు పెడుతున్నానంటే నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోగానే రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినట. అంటే ఇక్కడ చూడండి, ఈ కుటుంబ పాలన ఎవరో చెప్పరుగా. ఎవరిది కుటుంబ పాలన? కొండలరెడ్డి ఏమో హైదరాబాద్ని శాసిస్తాడు, తిరుపతి రెడ్డి ఏమో మీరే విన్నారు కదా పరిగి, కొడంగల్లు, వికారాబాద్కి సంబంధించిన కొన్ని గ్రామాలు, ఊర్లు, మండలాలు మొత్తం నా ఆధీనంలో పెత్తనం నడవాలి అని చెప్పేసి ఆయన తెగేసి చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్పినా కూడా నేను మాటినా, కబ్జా చేసే తీరుతాం, సంపాదించే తీరుతాం అనే ఆ యొక్క వైఖరి, ఆ యొక్క ధోరణి మనకు క్లారిటీగా ఇక్కడ కనబడతా ఉంది. తెలంగాణ సమాజాన్ని నాశనం చేయడమే కదా వీళ్ళ ప్లాను. తెలంగాణ సమాజాన్ని అడ్డిపాసరికి అమ్ముకొని వీళ్ళు భూములు పెంచుకోవడం, వీళ్ళ యొక్క ఆస్తులు పెంపొందించుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు చేకూర్చింది ఏమైనా ఉందా అంటే జీరో. ఆ విషయంలో జీరో. అయితే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు పిఏ నుంచి మొదలు పెడితే పై స్థాయి దాకా, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరూ వాళ్ళే, వాళ్ళ రిలేటివ్సే. ఇది బొగ్గు స్కామ్లు వాళ్ళ బామర్ది ఉంటాడు, తెలంగాణ దోచుకోవడం దాంట్లో ఏమో వీళ్ళ అన్నదమ్ములు ఉంటారు. రేవంత్ రెడ్డి ఏమో డైరెక్ట్ తెలంగాణనే అమ్మడానికి నరేంద్ర మోడీతో టైఅప్ అవుతాడు. ఇన్ని జరుగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో.